మీరు నన్ను థూ అన్నా, దరిద్రుడన్నా, బుగ్గలోడన్నా, తిట్టినా కొట్టినా ఎన్నన్నా నాకు అసలు మీ మీద ఎందుకు కోపం రాలేదంటే నాకున్నదల్లా ఒక్కటే. నాలాంటి కుటుంబం ఇంకోటి రోడ్డున పడద్దు, నాలాంటి పిల్లల్ని ఏడా చూడద్దు. మళ్ళీ అలాంటి కుటుంబాలను చూసిన తర్వాత నా జీవితం అయిపోయింది. నా బ్రతుక్కి అర్థం లేదనుకున్నాను. అదే టైంలో నాకు నిజంగా పునర్జన్మనిచ్చిన వ్యక్తులు హేమలత గారు. మీరు నా వెనకాల లేకపోయినా నేను మీ ముందుంటా. గోపాల్, నువ్వు ఓడిపోలే. నువ్వు తెచ్చిన మార్పు చాలా గొప్పది. ఇండియాలో ఇంత ప్రోగ్రెసివ్గా ఎవ్వరు చేయలే. నీ కష్టము నీ ఎఫర్టే నిన్ను ఈడ దాకా తెచ్చింది. ఢిల్లీ సర్కార్ దాకా పోయింది. అందుకే ఢిల్లీ సర్కార్ ఈయనని ఈ ఎయిడ్స్ ప్రాజెక్ట్ హెడ్గా పెట్టింది.